నేడు ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ లో శ్రీమతి మాధవిలత గారి యొక్క క్యాంపెయిన్ లో భాగంగా ఈ రోజు ఈ యొక్క పాత బస్తీకి, ముఖ్యంగా పాత బస్తీ అంటే చాలా వెనుకబడిన ప్రాంతం. ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ ఏదైతే ఉందో మొత్తం కూడా అసదుద్దీన్ ఓవైసీ పాలనలో 40 సంవత్సరాలుగా ఎంఐఎం పాలనలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు చూస్తున్నాం. మనము మాధవిలత గారు భారతీయ జనతా పార్టీ నుండి ఆమె ఈ రోజు పోటీ చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ రోజు ఇప్పుడు కంపల్సరీగా మాధవిలత గారు తప్పకుండా ఈ యొక్క సీటును కైవసం చేసుకుంటారని మనం చేస్తున్నాం. ఇంకోటి విషయం ఏంటంటే ఈ రోజు దేశ పరిస్థితులు చూస్తే మన యొక్క పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఒకవేళ మనము ఇక్కడ పరిపాలనలో భాగం పంచుకోకపోతే, ఈ రోజు ఆ దేశాన్ని పరిపాలన చేయలేకపోతే రాబోయే రోజుల్లో చాలా గడ్డు పరిస్థితి ఉంది. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఈ 370 ఆర్టికల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా తీసివేయడం, అంతేకాకుండా ఇక చైనాతోని గాని పాకిస్తాన్ తోని గాని ఈ విషయాల పైన కూడా ఈ కాంగ్రెస్ కి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేని విషయాలు మన అందరికీ తెలుసు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అందరం కూడా ఓటేయాలి. నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రిగా చేయాలని కోరుకుంటాం. అలాగే ఈ రోజు అమిత్ షా గారు ఇంకొద్ది క్షణాల్లో ఈ యొక్క ప్రాంతానికి, పాత బస్తీ ప్రాంతానికి రావడం జరుగుతుంది. గత 40 సంవత్సరాలుగా ఈ ఎంఐఎం పార్టీ ఏదైతే పరిపాలన చేస్తుందో ఈ అసదుద్దీన్ ఓవైసీ ఈయన ఈ యొక్క హైదరాబాద్ కు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, ఈ యొక్క ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోకున్నటువంటి ఈ వ్యక్తి ఈ రోజు మాధవిలత గారు ఇక్కడ స్థానికంగా పాత బస్తీలో ఆమె పుట్టినటువంటి వ్యక్తి. ఈ రోజు ఆమెను గెలిపిస్తే ఈ పాత బస్తీ ప్రజలందరూ కూడా ఆమె కష్టాలు ఆమెకు తెలుసు కాబట్టి ఆమె తప్పకుండా విజయం సాధించి ఈ యొక్క పాత బస్తీని ఒక మంచి యొక్క పరిపాలనలో మంచి యొక్క రూపమాపుతుందని భావిస్తూ తప్పకుండా మాధవిలత గారిని తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా ఓటేయాల్సిందిగా కోరుతున్నాం. भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी।